యేసయ్యా యేసయ్యా మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా మరతునా కలువరి శ్రమలను మరతునా సిలువ ప్రేమను మరతునా సిలువ ప్రేమను యేసయ్యా 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 మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా మరతునా కలువరి శ్రమలను మరతునా సిలువ ప్రేమను హేతువు లేదా నీ ప్రేమకు అందదు నాద నా ఊహకు హేతువు లేదా నీ ప్రేమకు అందదు నాద నా ఊహకు ఏమని నే పాడను నీ కరుణ రాగాలను ఏమని నే పాడను నీ కరుణ రాగాలను కలువరి నాదుడా సిలువయోధుడా కలువరి నాదుడా సిలువయోధుడా మరతునా కలువరి శ్రమలను మరతునా సిలువ ప్రేమను మరతునా సిలువ ప్రేమను నిలువున నలిగావు ఆ సిలువలో కరుణతో పిలిచావు ఆ కనులతో నిలువున నలిగావు ఆ సిలువలో కరుణతో పిలిచావు ఆ కనులతో నా సర్వమర్పించిన నీరు నామే తీరునా కలువరి నాదుడా సిలువయోధుడా కలువరి నాదుడా సిలువయోధుడా అందరం కలిసి యేసయ్యా 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 మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా
పిడుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులో నాకు ఎదురై నిలచిన పిడుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులో నాకు ఎదురై నిలచిన నాకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్తిల్లలేదు. నాకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్తిల్లలేదు. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా కమనీయమైన ఆశలు తీరవే కనబడినానా ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడబోర ధ్వనికై కనబడినానా ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడబోర. అందరం కలిసి యేసయ్యా 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 మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా మరువలే. పాడాలి. కపటమోదులు మోమునగోతులు కఠిన గాయాలు కందెను నీ ఒళ్ళు. కపటమోదులు మోమునగోతులు కఠిన గాయాలు కందెను నీ ఒళ్ళు. పారెను రక్తము కారెను ఏరులై పారిన రక్తము పారెను ఏరులై కఠినాత్మ కడుగనేరా కలుషాత్ముడనను కడుగనేరా. రమ్యమో నీ రూపమే రక్తమయమాయే నా కోసమే రక్తమయమాయే నా కోసమే. ఎందుకో 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 అంతులేదా నీ ప్రేమకు. చప్పట్లు కలిసి పాడండి. నీ ప్రేమకు ఎందుకో ఎందుకో అంతులేదా. అన్యము పుణ్యము ఎరుగని అక్రమమన్యాయం అసలే ఎరుగవు. యేసయ్యా యేసయ్యా అన్యము పుణ్యము ఎరుగని అక్రమమన్యాయం అసలే ఎరుగవు. అన్యాయము నీకు న్యాయము
యేసయ్యా. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి గణపరచు. భాషలు మాట్లాడగలిగిన వాళ్ళు భాషలతో మాట్లాడుతూ ప్రభువును స్తుతించండి. భాషలు మాట్లాడుతూ ప్రభువును స్తుతించండి. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. మనమే పాపులము, మనమను రక్షించడానికే యేసు క్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చారు. 33.5 సంవత్సరాలు భూమి మీద నడిచి జీవించి మాంచి యవన ప్రాయములో మన కొరకు కొరడా దెబ్బలు తిని ముండ్ల కిరీటము పెట్టబడి తన దేహము నాగటి సాళ్ళ వలె దున్నబడింది. నీ కొరకు నా కొరకు ఆయన క్రయధనముగా తన ప్రాణమును చెల్లించాడు. 3 మేకులు దిగగొట్టబడ్డాయి. మిట్ట మధ్యాహ్నం మండు టెండలో ఆకాశమునకు భూమికి మధ్యలో వ్రేలాడదీయబడ్డాడు. నా పాపము కొరకు నీ పాపము కొరకే. ఆయన ఏ దోషము చేయలేదు. ఆయనలో కుసుమంతైనా పాపము లేదు. ఆయన నిలువెల్ల పరిశుద్ధుడు. అపవిత్రులమైన మన కొరకు భారభరితమైన సిలువ మ్రానును, ఆ కొయ్యను మోసుకుంటూ కపాలమనబడినటువంటి ఆ గొల్గొతా కొండపైకి ఎక్కలేక ఎక్కుతూ ఆయన దేహమంతా రక్తపు మడుగులైపోయి తలలో నుంచి రక్తం వస్తూ ఉంది, చేతులలో నుంచి రక్తం వస్తూ ఉంది, కాళ్ళలో నుంచి రక్తం వస్తూ ఉంది. రక్తము నీరు కారునంతగా ఆయన నీ పాపముల కొరకు నా పాపముల కొరకు కలువరి సిలువలో బలి అయ్యాడాయన. సాతాను కబంధస్థాలలో ఉన్న మనల్ని ఆయన తన ప్రాణము పెట్టి విడిపించాడు. అందుకే ఈరోజు మనము నిత్య జీవానికి వారసులుగా మార్చబడ్డాం, పిలువబడ్డాం. ఎంతో మందికి లేని ధన్యత. ఇంకా పాపము చేస్తూ, ఇంకా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ, ఇంకా నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ బహిరంగంగా దేవుణ్ణి దినదినము సిలువ వేసే పరిస్థితి నీకుందేమో. ఒకసారి నిన్ను నీవు పరిశుద్ధపరచుకో, నిన్ను నీవు పరీక్షించుకో. ఆ పరిశుద్ధమైన రక్తంలో నిర్దోషమైన శరీరంలో పాలు పొందక ముందే ఇంకా దేవుణ్ణి సిలువేస్తున్నావేమో, ఇంకా కొరడాలతో కొడుతున్నావేమో, ఇంకా నీ వల్ల బల్లెపు పోటు ఆయనకు దిగుతుందేమో, ఇంకా నీ పాపముల వల్ల ఆయనకు ముండ్ల కిరీటం పెట్టే పరిస్థితి వస్తుందేమో. పడిపోయి లేస్తూ కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఎన్ని మార్లు పడిపోయి లేస్తున్నావేమో. ఒకసారి చూసుకో జీవితాన్ని, ఒకసారి ఆలోచన చేసుకో. ఇదిగో బల్లారాధన కోసం పరిశుద్ధపరచుకోవడం కాకుండా ఆ పరలోక పట్టణము కొరకు పరిశుద్ధులుగా జీవించడానికి మనం అనుదినము ప్రయత్నం చేయాలి. ఆ పరిశుద్ధమైన పట్టణము కొరకే ఈ బల్ల, ఆ పరిశుద్ధమైన పట్టణము కొరకే ఈ భక్తి, ఆ పరిశుద్ధమైన పట్టణం కొరకే ఈ జీవిత విధానం. లోకంలో నుండి వేరు చేయబడ్డాం ఆ పరిశుద్ధమైన పట్టణం కొరకే. శుద్ధీకరించుకుందాం. మన హృదయంలో ఏదైనా బలహీనత ఉంటే విడిచిపెట్టుకొని, అయ్యా నాయన నన్ను క్షమించయ్యా, నా తప్పులను మన్నించండి అయ్యా, నాలో ఉన్న పాపాన్ని తీసివేయండి అయ్యా. బాప్తిస్మం తీసుకొని కూడా నేను తప్పు చేశానయ్యా, నా చూపుల ద్వారా తప్పు చేశాను,
నా క్రియల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా శరీరము ద్వారా, నా మనస్సు ద్వారా, నా ఆలోచన ద్వారా, నా చిత్తము ద్వారా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని అడిగి మనము పరిశుద్ధమైనటువంటి ఆ బల్లలో పాలు పొందాలి. ఏ ఒక్కరు అపవిత్రంగా అందులో పాలు సాహసించకూడదు, తెగించకూడదు. ఒంటి నిండా బలహీనతలు పెట్టుకొని, హృదయం అంతా పాపము పెట్టుకొని మనం అందులో పరిశుద్ధంగా పాలు పొందుతున్నామని భ్రమపడితే దానికి మనమే మూల్యము చెల్లించుకోవాలి, లెక్క చెప్పుకోవాలి మనమే. ఎవరికి వారు బల్లలో పాలు పొందబోతున్న బిడ్డలారా, ఎవరికి వారు శుద్ధీకరించుకోనండి, ఎవరికి వారు దేవుని దగ్గర క్షమాపణ అడగండి, పరిశుద్ధతలోనికి రండి. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన